Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important and interesting adjective under correct usage of adjectives. Under Rule 4. Elder or eldest. For close family relations like sons, daughters, brothers, sisters. క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఇల్లే. ఎక్కువగా దీన్ని ఎందుకు వాడతారంటే టు కన్వే, టు ఇండికేట్ సీనియారిటీ, బట్ నాట్ ఏజ్. ఏజ్కి అంత మనసులో పెట్టుకోరు అది వాడేటప్పుడు. సీనియారిటీని తెలియజేయటానికి వాడతారు. మై ఎల్డెస్ట్ బ్రదర్ ఈజ్ ఇన్ ది యుఎస్ఏ, నాట్ ఓల్డెస్ట్ బ్రదర్. ఎందుకని? క్లోజ్ రిలేటివ్ కదా, అందువల్ల. హర్ ఎల్డెస్ట్ సన్ ఈజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ కూడా ఓల్డెస్ట్ సన్ కూడా ఎల్డెస్ట్ సన్ అలా వాడాలి. అవి మనసులో ఉంచుకోండి. తర్వాత నోట్, ఎల్డర్ ఆర్ ఎల్డెస్ట్ ఈజ్ ఆల్వేస్ యూజ్ అట్రిబ్యూటివ్లీ. దట్ ఈజ్ ఎల్డర్ ఆర్ ఎల్డెస్ట్ ప్లస్ నౌన్. అట్రిబ్యూటివ్ యూజ్. యాడ్జెక్టివ్స్ రెండు రకాలుగా వాడతారు అని ఒకప్పుడు చూసాం. ఒక యాడ్జెక్టివ్ పక్కన రైట్ సైడ్ ఇలా నౌన్ మనకు వచ్చినట్లయితే, అంటే యాడ్జెక్టివ్ పక్కన నౌన్ యూనిట్ వస్తే అప్పుడు యాడ్జెక్టివ్ ని అట్రిబ్యూటివ్ యూజ్ అంటారు. నౌన్ రాలేదు, వీటికి లెఫ్ట్ సైడ్ వెర్బే వచ్చింది అనుకో, అప్పుడు వీటిని ప్రెడికేటివ్ యూజ్ అంటారు. ప్రెడికేట్ అంటే తెలియజేయటం. జస్ట్ చెప్పి అంతే, తర్వాత ఏదైనా అవసరమైతే చూద్దాం. అట్రిబ్యూటివ్గా వాడాలి. అంటే ఇది వాడేవా పక్కన నౌన్ వచ్చేయాలి. సో డోంట్ సే మై బ్రదర్ ఈజ్ ఎల్డర్ ఆర్ ఎల్డెస్ట్, అట్లా అనకూడదు. అట్లా వాడొద్దు అంటాడు. అయితే ఇంకొకటి చెప్పాడు, రెండో పాయింట్. నో అంటే డోంట్ యూజ్ అని. ఎల్డర్ ప్లస్ దాన్ లేక టు. ఎల్డర్ తర్వాత దాన్ లేక టు వాడకూడదు. ఓల్డర్ తర్వాత దాన్ వాడుకోవచ్చు. ఎల్డర్ తర్వాత దాన్ వాడరాదు. కంపారిటివ్ డిగ్రీ అయితే అవ్వచ్చు. ఎల్డర్ ఇద్దరికి వాడతారు, ఎల్డెస్ట్ వచ్చి ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు వాడతారనమాట. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఎల్డెస్ట్ వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిటివ్ కానీ దాన్ని వాడకూడదు. అది ప్యాటర్న్ అలా ఉందన్నమాట. అట్లే టూ కూడా వాడకూడదు. అయితే ఎట్లా? ఒకవేళ దాన్ని వాడితే ఏంది? ఒకవేళ దాన్ని వాడాల్సి వచ్చింది ఇద్దరిని కంపేర్ చేయడానికి, క్లోజ్ రిలేటివ్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఏజ్ని కంపేర్ చేయటానికి ధ్యాన్ వాడాల్సి వస్తే ఎట్లా? ఆ ఎల్డర్ స్థానంలో ఓల్డర్ తీసుకొని పెట్టండి. ఇదేంటి? క్లోజ్ రిలేటివ్స్ కదా, రిలేషన్స్ వాడకూడదా అంటే అది ఓవర్లాప్ అంతే, చిన్న తేడా వచ్చింది అంతే. కొన్నిటికి ఏ భాషలో కూడా ఇటువంటి సమస్యలు ఉంటానే ఉంటాయి. యాక్సెప్టబుల్ అన్నాడు. హీ ఈజ్ ఓల్డర్ దాన్ హీ సిస్టర్. క్లోజ్ రిలేషన్సే, ఓల్డర్ వాడుకోమన్నాడు. మూడో పాయింట్, దా ప్లస్ ఎల్డర్ లేక ఎల్డెస్ట్ ఆఫ్
అనే ఒక యూసేజ్ ఉంది. వెన్ ఎల్డర్ ఆర్ ఎల్డెస్ట్ ఈజ్ యూజ్డ్ ప్రిడికేటివ్లీ, అంటే ఇవి వాడిన తర్వాత నౌన్ లేనప్పుడు ఆఫ్టర్ వెర్బ్ వస్తుంది అనమాట. అది నాట్ బిఫోర్ నౌన్, అంటే ఇవి వాడి తర్వాత నౌన్ లేదు, లేదంటే ప్రిడికేటివ్ యూజ్. షీ ద ఎల్డర్ ఆఫ్ ద 2 sisters. రమేష్ ఈజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ది 4 sons. చూసారా, దా వచ్చింది సూపర్లేటివ్ కాబట్టి ఆఫ్ పెట్టాడు, మధ్యలో ఎల్డెస్ట్. ఇక్కడ కూడా ఆఫ్ ప్రయోగం వచ్చినప్పుడు కంపారిటివ్ అయినా కూడా దా వాడటం అనేది సాంప్రదాయం. వీటి మీద టెస్ట్ చేస్తాడు, నీకు నాలెడ్జ్ ఉందా లేదని. ఎప్పుడైనా 1-4 సార్లు చదవండి, అయ్యే వస్తాయి. ఇక్కడ ప్రధానమైన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీకు. పూర్వకాలంలో ట్రెడిషనల్ ఇంగ్లీష్, ఓల్డ్ ఇంగ్లీష్లో అసలు ఓల్డర్ అనేది లేదు. ఎల్డరు ఎల్డెస్టే, ఓల్డ్ ఎల్డరు ఎల్డెస్టే. ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఎల్డర్ కొట్టేసేసేవాడు, ఎల్డరు ఎల్డెస్ట్. కొంతకాలము అయిన తరువాత భాషలో కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చినప్పుడు భాషా కోవిదులు గ్రామరియన్స్ ఏం చేశారంటే, ఎల్డర్ ఎల్డెస్ట్ అనేది ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్స్ వాడాలి అని నిర్ణయించారు. మిగిలిన మాట అన్నిటికీ ఓల్డర్ ఓల్డెస్ట్ వాడుకోమన్నారు. చిన్న ఓవర్లాప్ చెప్పాను, దాన్ని గుర్తు పెట్టుకోండి. ఓల్డరు ఓల్డెస్ట్. ఓల్డర్ వచ్చి ఇద్దరికి, ఓల్డెస్ట్ వచ్చి మోర్ దాన్ 2. ఎల్డర్ ఎల్డెస్ట్ హ్యూమన్ బీయింగ్స్కే, థింగ్స్కి ఒకటి వాడకూడదు. అదే ఓల్డర్ ఓల్డెస్ట్ ఫర్ పర్సన్స్, హ్యూమన్ బీయింగ్స్, ఎనిమల్స్, థింగ్స్, అంటే ఫర్ ఆల్, యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్, లివింగ్ ఆర్ నాన్ లివింగ్, ఎవరికైనా వాడుకోవచ్చు. కొంచెం లిబరల్గా ఉండాలి. ఇక్కడ విషయం చెప్పాను మీకు ఆల్రెడీ. ఎల్డర్ ఎల్డెస్ట్ మాత్రం అది రిజర్వ్ చేశాడు. క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్స్ అనేది అది మాత్రం అది పక్క నుంచి మిగిలిన సంగతి మాట్లాడాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ ఓల్డర్ దాన్ మై బ్రదర్. చూసారా, పర్సన్స్ కి ఓల్డర్. రమేష్ ఈజ్ ఓల్డర్ దాన్ సురేష్. పర్సన్స్. పి సుశీల ఈజ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ ది సింగర్స్. ఎక్కువ మంది కాబట్టి దావాడాడు. విఆర్ కాలేజ్ ఈజ్ ఓల్డర్ దాన్ సర్వోదయ కాలేజ్. థింగ్స్, పర్సన్స్ కాదు కదా. ద కాక్రోచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ ద క్రీచర్స్ ఆన్ ద ఎర్త్. యానిమల్స్. థింగ్స్ కాదు, పర్సన్స్ కాదు, యానిమల్స్. కాక్రోచ్ అంటే ఏంటి? బొద్దింక. మానవుడు పుట్టినప్పటి నుంచి మానవుడితో సహచర్యం చేస్తూ ఉన్న జీవి ఏంటంటే, మిగిలినన్నిటి సంగతి చెప్పలేదు, మధ్యలో వచ్చి జరిగి. కాక్రోచ్ మాత్రం మానవుడు పుట్టినప్పటి నుంచి అవి కూడా ఉంటానే ఉన్నాయి. మానవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానే ఉంటాయి కాక్రోచ్. తమాషగా రాసేది, ఇది నిజం అయితే. ఇది ఎగ్జాంపుల్ ఇచ్చినట్ల. ఇవి జాగ్రత్తగా 1-4 సార్లు చదివితే గుర్తుంటాయి. న్యూ లెర్నర్స్ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లం టు అండర్స్టాండ్ అండ్ టు రిమెంబర్. కొంచెం నిదానంగా విత్ అబ్జర్వేషన్ చదవాలి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొంచెం లాజికల్గానే చదవాల్సి వస్తుంది. ఇది కొంచెం ఇబ్బంది చేస్తుంది న్యూ లెర్నర్స్ అని అంటా ఉంటారు గ్రామేరియన్స్. కానీ నేను మ్యాక్సిమం అన్ని పాయింట్లు ఇచ్చాను. ఇది ఓపిక్గా చదవండి. తెలిసిందే బాగా అయినా కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి, కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలన్నమాట. చాలా ఓపిక్గా విన్నారు అందరు. మీరు దీన్ని చదువుకోండి. మీరు లైక్ చేస్తే, మీరు ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పర్వాలేదు. ఈ 4.5 నెలల్లోనే 36,000 వ్యూస్ దాటిపోయి మీ అందరు ఇచ్చే సపోర్ట్ వల్ల. మిగిలిన కూడా చెప్పండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి బాగా. నాకు కూడా చిన్నప్పుడు వాళ్ళు రికమెండ్ చేస్తే కదా బుక్స్ యాప్ అన్ని మాట చదువుకుందా, మంచి మంచి బుక్స్. తర్వాత రాస్తా నేను హౌ టు ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్ అనే దాన్ని కొన్ని బుక్స్ కూడా సజెస్ట్ చేస్తా. మీరు కూడా మీ వంతు సహాయం చేయండి. దానివల్ల వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మన ఛానల్ కూడా బాగా ప్రమోట్ చేయడంలో మీ సహకారం ఉంటుంది. ఇప్పుడు బాగా చేశారండి. ఐ విల్ రిమెంబర్ ఎట్లా ఉంటుంది గ్రాటిట్యూడ్ అని తర్వాత చూస్తాం. ఫర్ ది టైమ్ బీయింగ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి క్రమేణా. నేను తొందరగానే యాడ్జెక్టివ్ చాప్టర్ ముగిస్తున్నాను. నెక్స్ట్ వెర్బ్ చాలా ఇంపార్టెంట్, రిచ్ ఏరియా. ఎన్నో విషయాలు తెలుసుకోవాలా. సమాయత్తంగా అండి. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అన్నట్లు ఎయిమ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజ్ ద secret of your concentration, your patience to learn the subject, because English is ruling the world. Thank you very much for your being with me.